అందరికీ నమస్కారం. మరి ఇవాళ రోజున వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పేసి కార్యక్రమాలు కానీ, అలాగే సాధికారిక బస్సు యాత్ర కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఫీడ్బ్యాక్ కోసం వెళ్తూ ఉన్న క్రమంలో ఎంతోమంది ఎన్ని రకాల కామెంట్స్ చేస్తూ కూడా ఏది పట్టించుకోకుండా ఇప్పుడు ఎలా అంటే ప్రజలు ఏం చేస్తే సుఖంగా సంతోషంగా ఉంటారు, అసలు ఎలాంటి కార్యక్రమాలు మనం చేస్తే లేకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రాష్ట్రం కావచ్చు సుభిక్షంగా ఉంటుంది అనే క్రమంలో ఇవాళ రోజున తీసుకోండి. మొన్నే మిచాంగ్ తుఫాన్ ఒకటి వచ్చింది. ఒంగోలు నుండి శ్రీకాకుళం వరకు ఆల్మోస్ట్ ఎంత పంట నష్టం అండి, ఎంత పంట నష్టం జరిగింది. ఇంకా లక్కీగా మనకేంటంటే జన నష్టం ఏమీ జరగలేదు. ముఖ్యంగా దీనిలో మనం చెప్పుకొని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఎప్పుడైతే ముందుగానే దీన్ని ఊహించి మన గ్రామ సచివాలయాల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపించి వాలంటీర్ వ్యవస్థని మనం యాక్టివేట్ చేశారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, అలాగే పంటలు కావచ్చు, ఆ పర్టికులర్ మూమెంట్లో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా పెద్ద ముప్పు నుండి కూడా మనం తప్పుకున్నామని చెప్పేసి చెప్పుకోవచ్చండి. దీనిలో భాగంగానే మన కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఒక టీం వచ్చారు. ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్కి వచ్చేసి మొత్తం కూడా ఎంక్వైరీ చేసి ఒక పెద్ద బృందమే వచ్చేసి అధికారులు అందరూ వచ్చి ఏవైతే 7 జిల్లాలు ఉన్నాయో మొన్న అవన్నీ కూడా ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు చాలా విగ్రస్గా పర్యటించి రైతులతో డైరెక్ట్గా మాట్లాడి ఏవైతే ధాన్యం తడిచిపోయిందో, పాడైపోయిందో అవన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా చూడటం జరిగిందండి. వాళ్ళు అవన్నీ చూసిన తర్వాత మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి కొన్ని అడగడం జరిగింది. ఏమనంటే, నిజంగా ఈ క్రాపింగ్ వ్యవస్థ అనేది అసలు ఇండియాలోనే లేదు, అలాంటిది మీ రాష్ట్రంలో ఇలాగ ఈ క్రాపింగ్ని ప్రవేశపెట్టి ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి అప్రిషియేట్ చేయటం జరిగింది. అంతేకాదు నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయటం జరిగింది. ఇవాళ రోజున అంత నష్టం జరగకుండా ప్రికాషన్స్ మీరు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక సచివాలయ దీని ద్వారా జరిగింది అని చెప్పేసి సచివాలయాల గురించి, వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా అప్రిషియేట్ చేయటం జరిగింది వాళ్ళందరూ కూడా. కాబట్టి అంతేకాదు మన జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు ఏదైతే ఈవెన్ కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. అంటే ఏదైతే తడిచిపోయి పాడైపోయి ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ కొనుగోళ్లకు సంబంధించి కొన్ని సమీకరణాలు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి అవన్నీ కూడా తీసుకొని వచ్చేటువంటి వాటిని కొని పేమెంట్ కూడా ఇమీడియట్గా ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అది కూడా కోరటం జరిగింది. అంతేకాదు ఉపాధి అవకాశాల కోసం ఎంతోమంది బిల్స్ పెట్టుకొని అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్స్ కోసం పంపించడం జరిగింది. ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా దానికి అనుగుణంగా సచివాలయాల్లో ఒక ఆడిటింగ్ని ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే పంట నష్టం జరిగిందో, అసలు ఏదైతే నష్టం జరిగిందో ఆ తుఫాను వల్ల అవన్నీ కూడా ఒక సోషల్ ఆడిటింగ్ చేయించి ఆ రిపోర్ట్ అంతా కూడా ఇమీడియట్గా మేము పంపిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పడం జరిగింది, కేంద్ర నుండి వచ్చినటువంటి బృందానికి. అంతేకాదు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మన తుఫాన్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఇమీడియట్గా 2,500 రూపాయలు ఇవ్వటమే కాదు, ప్రతి మనిషికి 1000 రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళందరికీ కూడా కొన్ని గ్రోసరీ ఐటమ్స్, రైస్ కావచ్చు, కందిపప్పు కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఆన్ టైంలో ఒక మానవత్వంతో ఎంత ఫాస్ట్గా ఆయన రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి చేశారు. ఇది కాదండి మనందరికి కావాల్సింది. ఒక పబ్లిక్ కావాల్సింది ఏంటంటే మనని లీడ్ చేసేవాడు స్పాట్లో ఇమీడియట్ రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్గా నెసరీ యాక్షన్స్ తీసుకొని ముందుకు నడిపించాలి. అది కదా మనకు కావాల్సింది. కాబట్టి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి. ఎవరు బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఇటు విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, మౌలిక సదుపాయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మీరు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను.